చైనాలో మంత్రుల మిస్సింగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటి అంటే అదృశ్యమైన చైనా మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితులు. ప్రత్యేకంగా ఏరి కోరి ఆయా మంత్రి పదవులను స్వయంగా జిన్ పింగే వారికి కేటాయించారు. పదవులను కట్టబెట్టిన కొన్నాళ్లకే ఆ మంత్రులు కనిపించకుండా పోయారు. అలాంటి వారిలో కీలకమైన వ్యక్తి మాజీ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్. అతడు ఈ ఏడాది జూన్ నుంచి కనిపించడం లేదు. మొదట్లో అరెస్ట్ చేశారని, జైల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. కానీ క్విన్ గాంగ్ గురించి తాజాగా విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. క్విన్ గాంగ్ జూలై చివర్లోనే చనిపోయాడు. అది కూడా బీజింగ్లోని మిలిటరీ ఆసుపత్రిలో. కానీ అతనికి సంబంధించిన చిన్న మాట కూడా బయటకు రాలేదు. అసలు క్విన్ గాంగ్ను చంపేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అతడితో పాటు రక్షణ శాఖ మంత్రి కూడా చనిపోయాడా? మరో 2 జనరళ్ల అరెస్టు వెనుక అసలు సీక్రెట్ ఏంటి? వాజ్ స్టోరీ. చైనా మంత్రి క్విన్ గాంగ్ను ఎవరు చంపారు? మిస్సింగ్ మంత్రులు దేశద్రోహానికి పాల్పడ్డారా? భద్రతా అధికారుల ఓవర్ టైం డ్యూటీకి కారణమేంటి? చైనా సుప్రీం లీడర్ షీ జిన్పింగ్ దేశ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు. తన కేబినెట్లోనే కీలకమైన వ్యక్తి సడన్గా అదృశ్యమయ్యాడు. అతడే కాదు, అత్యున్నత స్థాయిలో ఉండి జిన్పింగ్కు అత్యంత సన్నిహితులైన పలువురు అదృశ్యమవటం అంతుచిక్కడం లేదు. ఈ ఏడాది జూన్లో అప్పటి చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ అదృశ్యమయ్యారు. అనంతరం ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు బీజింగ్ ప్రకటించింది. క్విన్ గాంగ్ అదృశ్యమైనప్పటి నుంచి ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. అతడి వ్యక్తిగత జీవితం గురించి అనేక సందేహాలు, ఊహాగానాలు, ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. కొన్ని నెలల తర్వాత క్విన్ గాంగ్కు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి. అమెరికా మీడియా సంస్థ పొలిటికో చెప్తున్న ప్రకారం దుర్వార్తలే ఉన్నట్టు తెలుస్తోంది. చైనాలో స్టాలిన్ తరహాలో ప్రక్షాళన జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్షాళనలో క్విన్ గాంగ్ పావుగా మారి ఉండొచ్చు. అదొక్కటే కాదు, మాజీ మంత్రిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారన్న ఆరోపణలతో బీజింగ్ అట్టుడుకుతోంది. జూలై చివర్లోనే బీజింగ్లోని మిలిటరీ ఆసుపత్రిలో క్విన్ గాంగ్ మృతి చెందినట్టు నివేదికలు చెప్తున్నాయి. అయితే మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక చిత్రహింసల కారణంగా చనిపోయారా, లేక చిత్రహింసల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? ఈ ప్రశ్నలకు బీజింగ్లోని ఉన్నతాధికారులు సమాధానాలు చెప్పటం లేదు. క్విన్ గాంగ్ మృతిపై చర్చలు, ఊహాగానాలు చైనాలో ఊపందుకున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయమేంటంటే క్విన్ గాంగ్ మృతిపై జిన్పింగ్ ప్రభుత్వం ఒక్క మాటను కూడా వెల్లడించలేదు. కేబినెట్లో కీలకమైన మంత్రి, అధ్యక్షుడు జిన్పింగ్ అత్యంత సన్నిహితమైన వ్యక్తి చనిపోతే ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. క్విన్ గాంగ్ ఆకస్మిక అదృశ్యం వెనుక అసలు కారణం భారీ కుంభకోణంలో అతడి ప్రమేయం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే కుంభకోణం వ్యవహారంలోనే చైనా రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్ఫూతో పాటు 2 టాప్ కమాండర్లు సైతం అదృశ్యమయ్యారు. ఈ 2 కమాండర్లు చైనా రాకెట్ ఫోర్స్ విభాగానికి చెందినవారు. అయితే ఈ నలుగురు ప్రమేయం ఉందన్న కుంభకోణం ఏంటి అంటే దేశానికి చెందిన రహస్యమైన సమాచారాన్ని విక్రయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చైనా న్యూక్లియర్ సీక్రెట్స్కు సంబంధించిన వ్యవహారంగా తాజాగా వెలుగులోకి వస్తోంది. ఈ కుంభకోణం చైనాలో సంచలనాన్ని సృష్టిస్తోంది. చైనా అణు రహస్యాలను పశ్చిమ దేశాల గూఢచార సంస్థలకు విక్రయించారని అభియోగాలు మోపుతున్నారు. దీన్ని రష్యా డిప్యూటీ మంత్రి రుదిన్కో గుర్తించారు. చైనా మంత్రులు చేస్తున్న ద్రోహాన్ని అధ్యక్షుడు జిన్పింగ్కి రష్యా మంత్రి సమాచారం ఇచ్చారు. చైనాకు చెందిన అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆ దేశ రాకెట్ ఫోర్స్ పర్యవేక్షిస్తోంది. క్విన్ గాంగ్ అదృశ్యమైన సమయంలో రాకెట్ ఫోర్స్కు చెందిన టాప్ కమాండ్, ఆయన డిప్యూటీ, మాజీ డిప్యూటీ కూడా అదృశ్యమైనట్టు కథనాలు వచ్చాయి. అక్కడితో ఇది ఆగిపోలేదు. రాకెట్ ఫోర్స్లో పలువురు టాప్ అధికారులు, మాజీ అధికారులు నిర్బంధానికి గురయ్యారు. వారిలో ఒకరు గుర్తించలేని వ్యాధి బారిన పడి చనిపోయారు. అంతేకాదు, అదృశ్యమైన కమాండర్లందరినీ ఆ తర్వాత చైనా ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో చైనా నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన అధికారుల్ని నియమించారు. ఇది చైనాలోనే అత్యంత అనూహ్యమైన, అరుదైన పరిణామంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా చైనా రాకెట్ ఫోర్స్లో ఉన్నత స్థానాలకు అందులో పనిచేసే అధికారులకే ప్రమోషన్స్ ఇచ్చి భర్తీ చేస్తారు. కానీ జిన్పింగ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. జిన్పింగ్ ప్రభుత్వం చేపట్టిన ప్రక్షాళనలో చైనా రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్ఫూ ఈ ఏడాది మార్చిలోనే అదృశ్యమయ్యారు. నిజానికి రక్షణ శాఖ మంత్రి పదవిని ఏరి కోరి షాంగ్ఫూను జిన్పింగ్ ఎంపిక చేశాడు. కానీ క్విన్ గాంగ్ తర్వాతే అతడి విషయం బయటికి వచ్చింది. అక్టోబర్లో అతన్ని తొలగిస్తున్నట్టు జిన్పింగ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయినప్పటికీ క్విన్ గాంగ్ అదృశ్యం మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. చైనాకు చెందిన తోడేలు దౌత్యానికి సృష్టికర్త ఈ క్విన్ గాంగ్. అలాంటి వ్యక్తి అదృశ్యమైన జిన్పింగ్ మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరించారు. 2014 నుంచి 2018 మధ్యకాలంలో జిన్పింగ్కు సంబంధించిన విదేశీ ప్రముఖుల మీటింగ్ని క్విన్ గాంగ్ పర్యవేక్షించాడు. 2021లో అతడు యునైటెడ్ స్టేట్స్లో చైనా రాయబారిగా పనిచేశారు. 18 నెలల అనంతరం చైనా విదేశాంగ మంత్రిగా క్విన్ నియమితులయ్యారు.
గాంగ్ కెరీర్లో అత్యంత వేగవంతమైన ఎదుగుదల ఇది. దీనికి కారణం చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ జిన్పింగ్తో అతడికి ఉన్న సాన్నిహిత్యమే కారణం. ఏడాది జూన్లో శ్రీలంక, వియత్నాం, రష్యా విదేశాంగ మంత్రులతో క్విన్గాంగ్ సమావేశాలు నిర్వహించాడు. ఆ తర్వాత అతడిపై నిఘా మొదలైంది. మొదట్లో అతడి అదృశ్యానికి వ్యక్తిగత జీవితమే కారణమన్న ప్రచారం జరిగింది. అతడికి చైనా టీవీ రిపోర్టర్తో అఫైర్ ఉందని ప్రచారం జరిగింది. అంతేకాదు అమెరికా పౌరసత్వం ఉన్న కొడుకు కూడా క్విన్గాంగ్కు ఉన్నాడు. ఈ వ్యవహారంలో చట్టవిరుద్ధమైన అమెరికన్ బిడ్డ క్విన్గాంగ్కు ఉన్నాడని, అందుకే అతన్ని పదవి నుంచి తొలగించినట్టు అప్పట్లో నివేదికలు వెలువడ్డాయి. ఒకవేళ అదే నిజమైతే చైనాకు చెందిన అత్యంత రహస్యమైన రాజకీయ వ్యవస్థ గురించి మనకు ఒక కొత్త నిజం తెలిసినట్టే. చైనీస్ కమ్యూనిస్టు పార్టీలోని అంతర్గత పనితీరుపైన మనకు ఓ క్లారిటీ ఇస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఆసియాలో శాంతిపైన కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బీజింగ్ నుంచి వస్తున్న సంకేతాలు స్పష్టంగా లేవు. చైనా భద్రతా దళాలు ఓవర్ టైం పనిచేస్తున్నాయి. అసలు డ్రాగన్ కంట్రీలో ఏం జరుగుతోంది? డ్రాగన్ కంట్రీలో అణచివేత తీవ్రమైన నిరంకుశ స్థాయికి చేరింది. అయితే చైనాకు వెలుపల ఉన్న వారికి దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం దాదాపు అసాధ్యం. చైనా ఉన్నత స్థాయి మంత్రుల అదృశ్యం సహజంగానే అందరి దృష్టి ఆకర్షిస్తుంది. నిజానికి క్విన్గాంగ్, లీ షాంఫు తప్పిపోవడానికి కొన్ని నెలల ముందే వారిపై నిఘా పెట్టారు. ఆ తర్వాతే వారిని పదవుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం 2012లో జిన్పింగ్ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇలాంటి అణచివేత చర్యలు అధికమైనట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు లక్షలాది మంది అధికారులు పదవుల నుంచి తొలగింపునకు గురయ్యారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తొలగింపునకు గురైన అధికారులందరూ జిన్పింగ్ శత్రువర్గానికి చెందినవారు ఎంతమాత్రమూ కాదు. తొలగింపునకు వారంతా కమ్యూనిస్టు పార్టీకి విధేయులైన వారే. అయితే బీజింగ్లోని రాజకీయ వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తే గతంలో కంటే చాలా భిన్నమైన జిన్పింగ్ ఇప్పుడు చైనీయులకు కనిపిస్తున్నాడు. అతడు ఒంటరిగా, మతిస్థిమితం లేనివాడిగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. జిన్పింగ్ ఒంటరితనంతో బాధపడుతున్నది నిజమే అయినట్లయితే తైవాన్పై యుద్ధానికి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని వందలాది మంది సీనియర్ అధికారులు, వేలాది మంది పార్టీ ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. ఎందుకు అంతమందిని అరెస్ట్ చేశారు? నిజానికి వారిపై అవినీతి ఆరోపణలు, దేశద్రోహం కేసులు నమోదవుతున్నాయి. అయితే అరెస్టు చేసిన అధికారుల్ని పక్కన పెడితే చాలా మంది కనిపించకుండా పోయారు. మరికొందరు మాత్రం ఆత్మహత్య చేసుకున్నారు. వారందరిలోనూ కామన్ పాయింట్, ప్రజానాయకుడైన జిన్పింగ్ పట్ల విధేయత చూపడం లేదట. ఇదే ఎన్నో ప్రశ్నలకు కారణమవుతోంది. అతిపెద్ద పార్టీపైన జిన్పింగ్కు నియంత్రణ లేదా? మంత్రివర్గం, సైన్యం విషయంలో జిన్పింగ్ ఏం చేస్తున్నాడు? ఇవే కాదు, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. వాటికి చైనీయుల నుంచి సమాధానాలు ఆశించడం అత్యాశ అవుతుంది.